తమ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి బాధితుడు కోలుకునేలా చర్యలు చేపట్టామని జేబీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు. నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైదుకూరుకు చెందిన చిన్న తలకు టీబీ జబ్బు వచ్చి మెదడులో వాపు రావడం వల్ల అరుదైన ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ చర్యల వల్ల కొంతమందికి జాయింట్లలో అదనంగా బోన్ ఫామ్ అవుతుందన్నారు. మక్కీలో మూమెంట్ ఉండదని తెలిపారు. తనకున్న సమస్యతో చిన్న వివిధ ఆసుపత్రులు తిరిగి తమ వద్దకు రావడం జరిగిందన్నారు. రోగిని పరీక్షించిన తాము ప్రత్యేక నైపుణ్యతతో తమకున్న అనుభవంతో మక్కీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్కు బయట నగరాల్లో 4 నుంచి 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా తాము బాధితుడిని పరిస్థితిని గుర్తించి కేవలం 1,70,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగిందన్నారు. తమ వద్ద తక్కువ ఫీజుతో అధునాతన పరికరాలతో వివిధ ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. మోకాళ్ల మార్పిడి, మక్కీ మార్పిడి, కీ హోల్, వెన్నెముక ఆపరేషన్లు, కొత్త ఎముక క్రియేట్ చేసే విధానంతో పాటు ఇతర అరుదైన ఆపరేషన్లు తాము నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 2 నుంచి 3 వేల వరకు ఆరోగ్యశ్రీతో పాటు పేమెంట్కు సంబంధించి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి బాధిత ప్రజలు త్వరితగతిన కోలుకునేలా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండి జయభారతితో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు చేసిన ఆపరేషను చాలా అరుదైన ఆపరేషన్ అన్నమాట. ఎందుకంటే చిన్న అనే పేషెంటు, ఈయన మైదుకూరు వాసి, ఈయనకు తలకు టీబీ జబ్బు వచ్చి వాపు రావడం వల్ల మెదడులో కొంతమందికి ఈ జాయింట్లలో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది. దాన్ని హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ అంటాం. అట్లా జరగడం వల్ల ఈయనకు నడవలేని స్థితికి వచ్చేసినాడు. అంటే మక్కిలో మూమెంట్ అనేది ఉండదు. దాన్ని యాంకైలోసిస్ అంటాం. హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ వల్ల యాంకైలోసిస్ వచ్చేసి ఒక పొజిషన్లో మక్కి ఇరక్కపోయి ఉంటుంది. సో ఈయన చాలా హాస్పిటల్ తిరిగినాడు, చేస్తారా ఎట్లా అనేసి. చాలామంది ఇది ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు రిస్క్ తీసుకోరు అంటే ఈ ఎముక అంతా మాంసం చుట్టూరు మక్కికి మూమెంట్ క్రియేట్ చేసే మాంసం అంతా తినేసి ఉంటుంది. రెండో పాయింట్, దాని నరాలు ఇరుక్కుపోయి ఉంటాయి ఆ మాంసంలో. సో ఏం కొంచెం పొరపాటు చేసినా నరం కట్ అయినా ప్రాణానికి ప్రమాదం లేదా ఆపరేషన్ చేసి ప్రయోజనం ఉండదు, ఫెయిల్ అయిపోతుంది. సో ఈయనకి ఏం చెప్పినామంటే 2 ఆప్షన్స్ ఇచ్చి రిస్క్ అంతా చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో మన బ్లేడు ఆ రక్తనాళం పక్కన ఉంటుంది. రెండోది ఒరిజినల్ జాయింట్ని కనుక్కోవడం చాలా కష్టం. సో ఇది ఎక్స్పీరియన్సు, స్కిల్ ఉంటేనే చేయగలుగుతాం. సో ఈ ఆపరేషను ఈ విధంగా ఎముక ఏర్పడింది. అంతా ఈ జాయింట్లో ఇదంతా ఎముక బ్రిడ్జ్ అయిపోతుంది. పైనుంచి కింది వరకు జాయింట్ అంతా బ్రిడ్జ్ అయిపోతుంది. బ్రిడ్జ్ కావడం వల్ల నార్మల్గా పని చేయాల్సినటువంటి జాయింట్ ఏదో అది మెత్తబడిపోతుంది. అంటే మనము ఎముక తీసేసి మూమెంట్ క్రియేట్ చేద్దామన్నా కూడా ఎముక ఇరిగిపోతుంది. సో దీన్ని కంపల్సరీ చేయాల్సింది ఈ కండిషన్లో ఏంటంటే మక్కి మార్పిడి. సో మక్కి మార్పిడి చేసిన తర్వాత ఈయనకు మూమెంట్ అనేది బాగా పెరిగిందనమాట. సో ఇది మక్కి మార్పిడి అనమాట. సో ఆ మక్కి మార్పిడి చేయడం వల్ల మూమెంట్ ఫ్రీగా అవుతుంది. తర్వాత ఈయనకు మళ్ళా ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ వచ్చిందంటే మళ్ళా జాయింట్లో ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఈయనకు ఈరోజు కర్నూలు పంపించి రేపు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆడ రేడియోథెరపిస్టు, అక్కడే రేడియోథెరపీ ఇప్పిస్తున్నాం. 1 డోస్ 1 సైకిల్ ఆఫ్ రేడియోథెరపీ ఇప్పిస్తే మళ్ళా ఎముక ఏర్పడకడం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అది సో నువ్వు చెప్పు బా, ఎట్ట పోయినావు, ఏం కథ, ఏమైనా కలిసినావా ముందు అవన్నీ చెప్పండి. నేను ఇంతకుముందు చాలాసార్లు సంప్రదించిన ఊరి పేరు చెప్పాలంటే తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై కూడా వేయించిన, బెంగళూరుకి అందుకు. కానీ ఎక్కడ ఎవరు కాదన్నారు, పరానికి ఇది ప్రమాదం అని చెప్పినారు. కానీ నాకు మా ఫ్రెండ్స్ చెప్పింటే ఇక్కడికి వచ్చింటే సార్ వల్ల నాకు సక్సెస్ఫుల్గా సాగింది. సార్ కూడా ఫస్ట్ నాకు గ్యారంటీగా చెప్పేసినాడు, ఇబ్బంది లేదు, కొంచెం నడుస్తావు, ఇబ్బంది ఉండదు. కానీ మళ్ళీ 2వ కాలు కూడా ఛార్జ్ వస్తుంది, దానివల్ల కూడా నీకు ఏ ప్రమాదం ఏమి ఉండదు. కానీ అప్పుడు కొంచెం ఎముక అది ఏర్పడుతుంది. ఆ ఎముకకు మీరు ఒక ఇంజక్షన్ అది చేయించుకోవాలి, రేడియోథెరపీ అని చెప్పినారు. అది కర్నూలు కానీ తిరుపతి కానీ పొమ్మన్నారు. సారే మాట్లాడి కర్నూలుకు అరేంజ్ చేసినాడు. అక్కడికి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్ళాలనుకున్నాను. అందుకు సారే నాకు ఇప్పటికి ఇక్కడ ఉండడం కారణం, ఇక్కడ ఉండడం కారణం సార్ వల్లే ఇక్కడ ఉన్నాం సార్. జయంగిరి సార్ వల్ల నాకు బాగుంది ఆరోగ్యం. జయంగిరి సార్ లేకుండా మేము ఉండేవాళ్ళం. సమస్య ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సమస్య ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంది సార్. అసలు మనిషి బతికేదే కష్టం అని చెప్పాడు సార్. ఏలూరు కింద పోయితే సార్ వల్ల ఇప్పుడు బతకడము 5 ఇయర్స్ అయింది సార్. ఇప్పటికి 6 పడింది సార్. ఇప్పుడు కంప్లీట్గా 5 ఇయర్స్ అయిపోయి 6 ఇయర్స్ జరుగుతుంది సార్. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరు.
ఒకనే మా భార్య నేను. చాలా కష్టపడి పాపం అప్పులు చేసుకొని వచ్చినాడు. ఆపరేషన్కు ముందు ఎట్లా ఉన్నావు? ఆపరేషన్కి ముందు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి సార్. బతికేది అవకాశాలు లేదు ఇప్పుడు సార్. నీ పనిలో అని చెప్తున్నాడు. పనిలో కూడా సాపలేము, అడవదు, కాళ్ళు కూడా మురుగా లేవు, ఏం చేయలేదు సార్. ఒక కాళ్ళు తాగితే 2 కాళ్ళు వస్తాయి సార్. ఒక కాలితే రాని కూడా ఆడను సార్. ఇప్పుడు సార్ ఆపరేషన్ చేసిన నుంచి సక్సెస్ఫుల్గా ఏ కాలు అంటే ఆ కాలు మూమెంట్గా వస్తుంది సార్ పైకి. ఏ కాలు కిందికని కూడా కిందికి పోతుంది సార్. బాగా కూర్చోగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం, బాగుంటుంది సార్. అప్పుడైతే ఇంట్లోనే మొత్తం బయటికి పోయేదానికి ఎక్కడికి ఏం లేదు సార్. అంతా ఇంట్లోనే మొత్తం బాత్రూమ్, టాయిలెట్స్ అన్నీ ఇంట్లో చేసుకుంటాను సార్. అంతా అదే మా భార్య ఏమొచ్చిస్తారు. ఇంత హ్యాపీగా ఉండడం కారణము జంగిస్తారుకి ధన్యవాదాలు. బాగా నడిస్తే నాకు పేరు వస్తుంది సరేనా. బాగా ఫిజికల్ చేసుకొని బాగా నడిస్తే నాకు పేరు వస్తుంది. పేరు కోసం మాత్రమే మేము మా తపనంతా సరేనా.